నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. బాలాజీనగర్, రాధా మాధవ్ ప్రాంతాల్లో డ్రైన్లు, సీసీ రోడ్లు పనులకు భూమి పూజ చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించి అత్యాధునిక మార్కెట్ నిర్మాణానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ వ్యవస్థలను దెబ్బతీసిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు. జొన్నలగడ్డ ఎస్టేట్లో యాక్చువల్గా రోడ్డు డ్రైన్ కావాలన్నారు. దానికి యాక్చువల్గా శాంక్షన్ చేయటం ఉంది. ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇదేవిధంగా ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో పెన్షన్స్, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నెల, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ పేదలు, నిరుపేదలకు ఒక పెద్ద పండగ, చిన్న పండగ కూడా కాదు. ఎందుకంటే అధికారులు, ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటలకే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ గడప దగ్గరే పెన్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, పెన్షన్స్ వాళ్ళు మీ దగ్గరికి రావటం కాదు, మీ ఆఫీసులకు రావటం కాదు, సచివాలయాలు రావటం కాదు, మీరే అక్కడికి పోయి ఇవ్వాలి. ఈరోజు నేను కూడా 5వ డివిజన్లో ఇవ్వటం జరిగింది. మొదటి రోజే, ఒక్కరోజే, ఫస్ట్ డేనే 99% ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇంటి దగ్గర లేకపోయినా, ఏదైనా ఫంక్షన్లకు బయటకు పోయి ఉన్నా, వేరే ఊరికి పోయినా వాళ్ళకి నెక్స్ట్ డే ఇస్తున్నారు. ఈ విధంగా ఈరోజు దాదాపు 65 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్లు, అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 94,000 కోట్లు అయితే 34,000 కోట్లు ఓన్లీ పెన్షన్స్కి ఇస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10,000 కోట్లు ఒకే రోజు వేస్తున్నారు. ఒకే రోజు
రైతు సోదరులకి మాట చెప్పిన ప్రకారం 20,000 ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000. మహిళలకు ఏదైతే మాట చెప్పారో మాట చెప్పిన ప్రకారం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఇమాం హౌజులకు వాళ్ళకి చెప్పిన ప్రకారం ఆటో డ్రైవర్కి వాళ్ళకి ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ అవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. అయితే ఇవన్నీ డబ్బుండి కాదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. ఒక ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ఎలా తీరుస్తుంది? మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సులతోనే. అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అంతా చిన్నాభిన్నం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు. మన ఈ మధ్య టిట్కో హౌస్ ఓపెన్ చేసాం నాయుడుపేటలో. 1,00,000 హౌసెస్ని రాష్ట్రంలో చేసాం. 2014-19లో శాంక్షన్ చేసినాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బుల్లో కూడా 95 కోట్లు వేరే దాన్ని డైవర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కూడా 95 కోట్లు డైవర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినంత మళ్ళీ వెనక్కి ఇచ్చింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. ఎక్కువ ప్రయారిటీ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే యువత భవిష్యత్తు చూసుకుంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చి ప్రొడక్షన్ వస్తేనే ప్రొడక్షన్ సేల్ చేసినప్పుడే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ద్వారా ఖజానా నిండుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో అలాంటి లాంగ్ విజన్తో ఈరోజు అనేక దేశ విదేశాల తిరిగి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం తీసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీస్లో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ చేసే కృషితో. నేను నెల్లూరు ప్రజలకు అడిగి చెప్తున్నాను, నెల్లూరులో అనేక వర్క్స్ టేకప్ చేశాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ చేశారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికి ఎన్నో రెట్లు వర్క్ చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ కావచ్చు, లేదా రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, తర్వాత 13 కెనాల్స్ ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ కెనాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నీ చేస్తే నెల్లూరు ప్రజల్ని కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.